క్రైస్ట్ జనరేషన్స్ ఎంసీ అవేర్నెస్ డిజిటల్ క్యాంపెయిన్లో భాగంగా ఈరోజు మనం ఇంకొక పాపులర్ స్టేట్మెంట్ని గురించి పరీక్షిద్దాం బైబిల్ వెలుగులో. అదేంటంటే లివ్ యువర్ ట్రూత్. ప్రపంచం చెప్తుంది నీకేది సరైందనిపిస్తే అదే చెయ్యి, నీ జీవితానికి నువ్వే ప్రమాణమని. కానీ ఒక్క సెకండ్ ఆలోచించండి, అందరి సత్యాలు వేర్వేరుగా ఉంటే అసలు సత్యం అనే దానికి అర్థం ఏముంటుంది? బైబిల్ పూర్తిగా దీనికి భిన్నంగా మాట్లాడుతుంది. ఒకసారి ఆలోచించాలి. యేసుప్రభు చెప్పారు తానే సత్యమని యోహాను సువార్త 14వ అధ్యాయంలో, వాక్యమే సత్యమని యోహాను 17లో చూస్తాం. పరిశుద్ధాత్మని గురించి సత్యస్వరూపేగు ఆత్మ అని యోహాను సువార్త 16వ అధ్యాయంలో చూస్తాం. క్రైస్తవ విశ్వాసంలో సత్యం అనేది ఒక సిద్ధాంతం కాదు, ఒక ఫిలాసఫీ కాదు, లేదా ఒక ఒపీనియన్ అంతకన్నా కాదు. సత్యం అనేది ఒక వ్యక్తి. మనకు సత్యం అంటే యేసుక్రీస్తు ప్రభువే. ఎందుకంటే వాస్తవం తెలిసినవాడు మాత్రమే కాదు ఆయన, ఆ వాస్తవాన్ని సృష్టించిన వాడు కూడా. సమస్తము ఆయన ద్వారానే కలిగినని యోహాను సువార్త 1వ అధ్యాయం 3వ వచనంలో చూస్తాం. సృష్టి గురించి, మనిషి గురించి, రక్షణ గురించి, జీవితం గురించి సంపూర్ణ సత్యం సృష్టికర్తకే తెలుసు. ఈ విశ్వంలో ఉన్న ప్రతి దానికి ఆయనే మూలం, ఆయనే కారణం, ఆయనే గమ్యం కూడా. సత్యాన్ని తెలుసుకోవడం అంటే కొన్ని ఫ్యాక్ట్స్ని తెలుసుకోవడం కాదు, క్రీస్తుని తెలుసుకోవడమే. బైబిల్ చెప్తుంది నో ద క్రైస్ట్ అండ్ నో ద ట్రూత్ అని. సోషల్ మీడియా కన్ఫ్యూజన్లో పడిపోవద్దు, కల్చర్కి లొంగిపోవద్దు. క్రైస్ట్ ఇస్ ద ట్రూత్. స్టాండ్ ఫర్మ్ ఇన్ హిమ్. గాడ్ బ్లెస్ యూ ఆల్.